వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2024 ఎన్నికలకి రాష్ట్రం మొత్తం సన్నద్ధం అవుతోంది. అనేక జిల్లాల్లో ప్రతి చోట అంటే ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నాకంటూ స్పెసిఫిక్గా కొన్ని జిల్లాల మీద ఇంకా కాస్త నెగిటివ్ ఇంపాక్టే కనిపిస్తుంది, పాజిటివ్ కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీటిని బేరీజ్ వేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ప్రోయాక్టివ్గా నేతలు కనిపించట్లేదు. కేవలం ఒక అత్యుత్సాహమా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చేమో. పని చేస్తున్నారు కానీ చేయాల్సినటువంటి స్థాయిలో పని చేయట్లేదు, ఉన్నటువంటి వనరుల్ని వాడుకోవడం లేదు, ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ దాన్ని ఏమని చెప్పొచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ని వాడుకోవడం లేదు. ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అది వదిలేసి మిగతా వాటి మీదే ఉంటున్నారు. చేయాల్సిన పని లేదు, అట్లీస్ట్ ఈ 10 రోజుల్లో అన్నా చేస్తారు అనే సదుద్దేశంతో ఇది చెప్పడం జరుగుతోంది. సో ఇందులో నేను ఫస్ట్ ఎంచుకున్నటువంటి జిల్లా వచ్చేసి ఉమ్మడి విజయనగరం జిల్లా. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే దానికి సంబంధించి గతంలో మాట్లాడుకున్నాం. కలిచెటప్పల నాయుడు గారు పని చేస్తున్నారు, అలాగే ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా కావాలి. అలాగే మిగతా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉమ్మడి కూటమి తరఫు నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి నెగిటివిటీతో పాటుగా కాస్త ఇంకా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం కాస్త కొరవడుతోంది. కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ 2 వ్యక్తులే ఉన్నారు, వీళ్ళతోటి సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రమే కాకుండా అక్కడ విజయనగరం రాజులు గజపతి రాజు గారు ఉన్నారు, ఆయన్ని ఉపయోగించుకోవాలి, ఆయన్ని తీసుకుని వెళ్ళాలి, మనం ప్రచారానికి కావచ్చు, సభలకు కావచ్చు వెళ్ళి ఆయన మద్దతు ఉండాలి ఖచ్చితంగా అనేది మిగతా వాళ్ళు పట్టించుకోవట్లా. అయితే ఆయన పోటీ చేయట్లేదు ఎన్నికల్లో, కుమార్తె తరఫున ఆయన ప్రచారం మాత్రం చేస్తున్నారు. ఇందులో మొన్న ఒక వార్త నాకు వచ్చింది, నిజంగా నేను షాక్ అయ్యాను. అంటే ఏంటి ఇలా కూడా ప్రజలు ఒక నేతను ఆరాధిస్తే, ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఉంటారా అని చెప్పి నాకు నిజంగా షాకింగ్ అనిపించింది. అఫ్ కోర్స్ దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఇప్పటివరకు మరి రాలేదు. వస్తే మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేస్తారు కదా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే రాజుగారి గురించి నాకు తెలుసు, ఆయన వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు, ఆయన ఎటువంటి మనిషి అనేది కూడా నాకు తెలుసు. సో ఇలా కూడా జరుగుతుంది అనేది, అంటే విజయనగరం రాజుల కుటుంబం మీద ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశం. ఎవరిని కించపరచడం కానీ తక్కువ చేయడం అయితే కాదు. సో అక్కడ గ్రామీణ ప్రాంత ప్రజల్లో గౌరవాభిమానాలు అధికం. ఎన్నికల సమయంలో ఇటువంటి గౌరవం బయటకు వస్తూ ఉంటుంది. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఆయన కుమార్తె అదితి ఈసారి విజయనగరం అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్నారు. ఆమె తరఫున అశోక్ ప్రచారానికి వెళ్తున్నారు. ఆయన ప్రచారానికి వస్తుంటే గౌరవ సూచకంగా కొన్ని గ్రామాల్లో ఆ వీధుల్లో రోడ్ల మీద చీరలు పరుస్తున్నారట మహిళలు. చీరలు పరుస్తున్నారు అంటే నేను కొన్ని సినిమాల్లో చూశాను, కొన్ని ఆలయాల్లో కూడా చూశాను. ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు అమ్మవారిని, ముఖ్యంగా శక్తి పీఠాల్లో జరుగుతూ ఉంటుంది. అమ్మవారిని తీసుకుని వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి నడిచేటువంటి దారిలో కింద చీరలు పరుస్తూ ఉంటారు. ఎందుకంటే అలా నేల మీద నడవకూడదు అని చెప్పి, ఒక భక్తిగా. అంటే అమ్మవారు అలా నేల మీద నడవకూడదు అనేటువంటి ఒక భావంతో చేస్తారు. అది నేను చూశాను. కానీ ఇక్కడ నిజంగా ఇక్కడ చెప్తుంటే నాకు అదే అనిపించింది. సో గతంలో కూడా ఈ చీరలు పరుస్తూనే ఉంటారు ఆయన వెళ్తుంటే అనేది ఇప్పటివరకు నాకైతే తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో అబౌట్ దిస్. నిజంగా ఏంటిది అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, ఏంటి అని అడిగితే తమ వీధుల్లో ఆయన నేల మీద నడవకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం అంట. మా రాజుగారు అలా నేల మీద నడవకూడదు అంటే మాకు ఆయన దేవుడు, మా దేవుడిని అలా నేల మీద నడిపిస్తామా మేము అనేది వాళ్ళ అభిప్రాయం. సరే, వాళ్ళు అంతా అభిమానం పెట్టుకుంటే దానికి తగ్గట్టు నాయన నేను మీతో పాటు ఉండేటువంటి ఒక మనిషిని, మీ మంచి చెడ్డలు నాకే అవసరం, అందుకే నేను రోడ్డు మీద నడుస్తాను, నేను నేల మీద నడుస్తాను, నేను మీలో ఒకడిని అని చెప్పుకునే ఒక తత్వం అశోక్ గజపతి రాజు గారిది, వాళ్ళ కుటుంబానిది. ఆనంద గజపతి రాజు గారు కానీ, పివిజి రాజు గారు కానీ, అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు అందరిది అదే, అలాగే ఉండేవాళ్ళు. అందుకే రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా ఎవరికి లేనటువంటి ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక గర్వం గజపతి రాజుల కుటుంబానికి అలాగే ఉండిపోయింది. సో రాజుగారు చేసే పని ఏంటంటే, నార్మల్గా అసలు ఆయన చేతికర్ర అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా నడుచుకుంటూ ఆయన టాటా నానో కార్ వేసుకుని తిరుగుతారు. మీరు అనుకోవచ్చు అంత ఆస్తిపరుడు, ఒక సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ రాజ్యానికి వారసుడు, లేకపోయినా విజయనగరం సంస్థానం అనేది ఇప్పటికీ చెప్పుకోవచ్చు, ఆ సంస్థానానికి వారసుడు ఇప్పుడు ఆయన. అలాంటిది ఆయన పెద్ద పెద్ద కార్లలో తిరగచ్చు, కాస్ట్లీ లైఫ్ గడపచ్చు,
మరి ఆయన ఏంటి ఏదో సామాన్యంగా ఒక కాకి ప్యాంటు పైన తెల్ల చొక్కాను ఏదో ఆ, గళ్ళ చొక్కా వేసుకొని సామాన్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, లేదంటే ఆ చిన్న టాటా నానా కారులో వెళ్ళిపోతాడు. అదే ఆయన వ్యక్తిత్వం. సో ఆయన చేతి కర్ర తీసుకెళ్తున్నారు ఇప్పుడు. ఎందుకు అనంటే ఆ రోడ్ల మీద పరిచినటువంటి ఆ చీరల్ని తీసి సున్నితంగా పక్కన పెట్టేసి ఓ నమస్కారం చేసి, వద్దమ్మా ఇలాంటి పనులు చేయొద్దు, దయచేసి తప్పుగా అనుకోకండి, మీ అభిమానం నాకు చాలా, అంతేగాని ఇగో మరి ఈ స్థాయిలో వద్దు. సో ఆ నేల మీద నడుచుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నారు. ఎవరన్నా ఫోటోను వీడియో తీద్దామంటే దయచేసి సున్నితంగా ప్లీజ్ వద్దు, ఇలాంటి వాటికి ఏం చేయొద్దు, ఏం చెప్పొద్దు ఇంకెప్పుడు, ఇది చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇటువంటి వ్యక్తి నా కోసం ప్రచారానికి రావాలి, వస్తే నా బలం పెరుగుతుంది అని ఎంతమంది అభ్యర్థులు అక్కడ ఆలోచిస్తున్నారు. ఇది గతంలో కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 4 నెలల క్రితం నేను చేసినటువంటి ఒక సర్వేలో బయటపడ్డ వాస్తవాలు. యాక్చువల్లీ ఈసారి కూడా విజయనగరం ఎమ్మెల్యేగా అశోక్ గజపతి రాజు గారు పోటీ చేయాలి, లేదు ఎంపీగా పోటీ చేసి తీరాల్సిందే, అప్పుడే అక్కడ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అని. సో ఆ ఇంపాక్ట్ క్షమించాలి, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. అందరి మనసు చూరగొన్నారు. ఒక అతి సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టినటువంటి సామాన్యుడు కలిశెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే ప్రత్యర్థులు డబ్బుతో కొడుతున్నారు, కులంతో కొడుతున్నారు. ఇలాంటప్పుడు ఎటువంటి వ్యక్తిని మనం అక్కడ ట్రంప్ కార్డుగా యూజ్ చేసుకోవాలి, మొత్తం విజయనగరం అంతా కూడా ఎలాగా గెలుపు బాట పట్టాలి అంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ అశోక్ గజపతి రాజు గారు. మరి ఆయన విలువని ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు? ఉన్నది 12 రోజులే. అట్లీస్ట్ ఈ 12 రోజుల్లో అయినా సరే ఆయన సేవలు ఇతోధికంగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళకి చేరేలాగా, ఒక మెసేజ్ ఆయన దగ్గర నుంచి చేరేలాగా చూసుకుంటే ఖచ్చితంగా ప్రజలందరిలోనూ కూడా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రత్యర్థులు కూడా కాస్త భయపడి వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇక ఆ 7 ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు గారు ఎంపీ అభ్యర్థి, మరి రాజు గారి సేవల్ని ఎంత వీలైతే అంతగా ఉపయోగించుకుంటారో అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది వాస్తవాన్ని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.